నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం మొబైల్ నంబర్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. జనరల్‌గా ఏందంటే మొబైల్స్ మన ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ యెస్. అనేది యెస్. కంపల్సరీ ఉంటుంది. సో, ఆ నంబర్‌ని మనం అన్నిటికి లింక్ చేస్తూ ఉంటాం కనుక హ్మ్. మన జీవితం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది యెస్. అని మీరు చెప్తూ ఉంటారు సార్. హ్మ్. అలాంటి మొబైల్ నంబర్స్‌లో లాస్ట్ 9థ్, 10థ్ ప్లేస్ ఎంతో ఇంపార్టెంట్. యెస్. ఆ ప్లేసెస్‌లో వచ్చేసి 08 ఉందనుకోండి. మన లైఫ్ ఎలా ఉంటుంది? ఎలాంటి సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేస్తాము? ఈ విషయాలు ఒకసారి చెప్తారా? చాలా ప్రాబ్లమ్ ఎదుర్కోవాల్సి ఉంటుందమ్మా. చెప్తాను ఓకే. నేను మీకు. హ్మ్. 9థ్ ప్లేస్ అనేది మనకు హ్మ్. కుజుడి స్థానం. హ్మ్. 10థ్ ప్లేస్ అనేది రాజతత్వాన్ని ఇస్తుంది. అంటే మనల్ని నడిపించేది మన ఐడియాలజిస్ట్ కావచ్చు, ఇవన్నీ చేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనము ఇప్పుడు హ్మ్. జీవించే జనరేషన్‌లో మన మొబైల్ నంబరే మనకు మెయిన్. అంటే మన ఐడెంటిటీ. లైఫ్‌లో మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ ఎట్లాగైతే ఉన్నాయో అహో! మన మొబైల్ నంబర్ కూడా మనకు అలా ఉంటుంది. హ్మ్. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మొబైల్ నంబరు లక్కీ మొబైల్ నంబర్ ఉండాలి. హ్మ్. ఈ లక్కీ మొబైల్ నంబర్ కూడా దొరకడం మార్కెట్‌లో చాలా తక్కువైపోయినాయి. త్వరగా ఓకే. మీ లక్కీ మొబైల్ నంబరు మీరు తీసుకొని మీ లైఫ్‌ని సక్సెస్ చేసుకొని, ఇలాంటి నంబర్స్ లేకుండా మంచి నంబర్ తీసుకొని ముందుకెళ్ళండి. అసలు కుజుడు ప్లేస్ అంటే ఏంటి సార్? 9 చెప్తాను. కుజుడు అంటే ప్లేస్ అన్నారు. 9థ్ ప్లేస్ అనేది కుజుడి తత్వం వస్తది. అంటే అంటే మనకు ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ అంటే 10 స్థానాలు ఉంటాయి మన మొబైల్ నంబర్‌లో. ఎవ్వరికైనా మన అవును. ఇండియా మొత్తం మీద మళ్ళీ యూఎస్‌లో కూడా కొన్ని వేరే స్టేట్‌లలో హ్మ్. వేరే దేశాల్లో కొంచెం 9, 6 అట్లుంటున్నాయి. హ్మ్. మనకు 10 స్థానాలు మనకున్నాయి. ఆ! 5, 6, 7, 8, 9. ఇటు ఆ! 9, 10 స్థానాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ 10 స్థానాలుంటే ఒక్కొక్క స్థానము ఒక్కొక్క గ్రహానికి ఉంటుంది. ఇప్పుడు సూర్యుడి గ్రహంతో చంద్రుడు పవరు, గురుడి ప్లస్ రాహువు ప్లస్ బుధుడు అంటే బిజినెస్ స్థానం ఇది. ఇది డబ్బు స్థానము, ఇది రిలేషన్‌షిప్ స్థానము, ఇదేమో కష్టపడే స్థానము, ఇదేమో మనకు ధైర్యాన్నిచ్చి, ఆస్తులనిచ్చి చేసే స్థానము. హ్మ్. ఇదేమో మనకి ఇంజిన్ స్థానం అంటాం. ఇదే మనల్ని లాక్కుపోయేది. ఓకే. ఇక్కడ ఏ నంబర్ ఉంటే దాని ప్రకారమే మన లైఫ్ అంతా డిజైన్ అయి ఉంటుంది. అందుకే ఈ 2 మనకు ఈయన ధైర్యశాలి సైన్యాధిపతి, ఈయననేమో మనకు రాజు. ఈ 2 స్థానాలు మనకు కరెక్ట్‌గా ఉండాలి. హ్మ్. ఇక్కడ కొద్దిగా అటు ఇటు అయినా సరే ఈ 2 స్థానాలనేది పర్ఫెక్ట్‌గా ఉంటే మన లైఫ్ చాలా బావుంటది. ఇక్కడ 5, 6, 7 ప్లేసెస్ కూడా ఇది బిజినెస్, మనీ, రిలేషన్‌షిప్ ఇవి కూడా మనకుండాలి బానే. ఈ హ్మ్. 5 స్థానాలు ఒక రకంగా ఉంటాయి. ముందు వీడియోలో మనం 5, 6, 7 స్థానాల గురించి చెప్పుకున్నాము. ఇక్కడ హ్మ్. 9థ్, 10థ్ ప్లేస్‌లలో 0 గాని, 8 గాని వస్తే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. హ్మ్. ఇక్కడ 9థ్ ప్లేస్‌లో 0. ఇప్పుడు హ్మ్. మనం కుజుడు అన్నాం. కుజుడి తత్వం ఏంటి? ఆయన ధైర్యంగా ఉండడము, ఆయన మంచి ఆస్తులు సంపాదించడము, మన లైఫ్‌లో సక్సెస్ చేయడము ఈయన యొక్క గుణం. ఆ! ఈ గుణంలో మనం ఏ నంబర్ వస్తే ఆ తత్వాన్ని తీసుకుంటాడు ఇక్కడ. ఓకే. ఇక్కడ 0 అయితే ఏముంది? ఈయన తత్వం టోటల్ 0 అయిపోయింది. ఓకే. అంటే ఆస్తులు లేవు, భయము ప్రతిదానికి. అంటే ఓకే. నేను బయటికెళ్ళాలంటే నాకేదైనా కరోనా ఇప్పుడంటే కరోనా ఉంది అనుకుందాం. హ్మ్. కరోనా వస్తదేమో బయటికెళ్తే, లేకపోతే యాక్సిడెంట్ అవుతదేమో, లేకుంటే ఒక బిజినెస్ చేయాలి. ఈ హ్మ్. బిజినెస్ చేస్తుంటే ఈ బిజినెస్ లాస్ అయితామేమో ఓకే. అనే ప్రతిదానికి అనుమానాలుంటాయి. హ్మ్. ఏం చేస్తారంటే ఈ అనుమానాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒక కంపెనీకి ప్రతినిధి అయినా, కంపెనీకి బాస్ అయినా ఎవరైనా ఓకే. సరే ఈ నంబర్‌లో 0 ఉంటే ఏం చేస్తాడు? ఇతను ఆలోచన విధానం అనేది ఓకే. ఇతనికి దాదాపు రానివ్వదు. హ్మ్. భయం ఏర్పడుతుంటది. అంటే కొన్ని ఫెయిల్యూర్స్ అయింటాడు. అంటే ఈ నంబర్ ఉంటే ఏమవుతుంది? ఫెయిల్యూర్స్ అయింటాడు. అదే. ఫెయిల్యూర్స్ అయితే ఏమవుతుంది? ఫెయిల్యూర్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయేమని చెప్పేసి వేరే వ్యక్తులతో ఈయన ఐడియాలు ఓకే. తీసుకుంటుంటాడు. హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇతను ఇంప్లిమెంట్ చేస్తుంటాడు. అందుకనే ఇక్కడ ఓకే. నంబర్ 0 లేకుండా చూసుకుంటే ఆ భయం అనేది మీకెళ్ళిపోతుంది. హ్మ్. ధైర్యంగా మీ పని మీరు చేసుకుంటూ హ్యాపీగా మీ లైఫ్‌ని ఇప్పుడు పని చేయకుండా అయితే ఎవరు అవును. ఉండలేం. అంతేగా. కానీ మన లైఫ్‌లో ఒక సైన్యాధిపతి బాగా స్ట్రాంగ్‌గా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉంటే మీ పనిని మీరు మీ యొక్క తెలివితేటలతో మీరు ముందు అవును. చేసుకుంటూ డెవలప్ అవ్వచ్చు. ముందుకెళ్ళొచ్చు. హ్మ్. ఇక్కడ ఈ 0 ఉంటే ఇలాంటి తత్వాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ 1 వస్తే ఒకలాగా, 4 వస్తే ఒకలాగా, 5 వస్తే ఒకలాగా, 9 వస్తే ఒకలాగా అలా చేస్తుంది. హ్మ్. 3 వస్తే ఒకలాగా అంటే ఈయన చేసే పనిలో ఈయన హ్మ్. ఎంతవరకు ఈయన స్ట్రాంగ్‌గా ఉన్నాడు. హ్మ్. ఇది చేస్తుంది. ఒకవేళ 10థ్ ప్లేస్‌లో 8 హ్మ్. ఉంటే హ్మ్. 10థ్ ప్లేస్‌లో 8 ఉంటే ఏంది? 8 గుణం ఏంటి మనకు? ఇక్కడ 0 అంటే ఏ గుణం లేదు కాబట్టి, ఏ గ్రహం లేదు కాబట్టి దీని గురించి చెప్పుకోలేదు. అవును. 10థ్ ప్లేస్ అనేది ఇంజిన్ ప్లేస్ అంటాం. అంటే హ్మ్. లాస్ట్‌లో మనల్ని లాక్కపోయేది ఈ ఇంజిన్. ఓకే. మన ట్రైన్ ఇంజిన్ ఎలాగనో పర్ఫెక్ట్ ఉంటదో,
ఇక్కడ ఈ నంబర్ పర్ఫెక్ట్ ఉంటే ఇక్కడ 8 ఉంది అనుకోండి, ఏంటి శని ప్రభావం. శని ప్రభావం ఏం చేస్తాడు, స్లో చేస్తాడు. ఇతను చేసే పని అంతా కూడా స్లో చేయడం. అంటే ఈ రోజు జరగాల్సిన ఒకవేళ ఒక చిన్న పని మీద ఏదో ఆఫీస్కి వెళ్ళావు, లేదంటే ఒక జాబ్కి వెళ్ళావు, లేకపోతే మీరు ఏదైనా జాబ్ కోసము ప్రయత్నిస్తుంటారు, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనో లేకుంటే ప్రైవేట్ జాబ్ ఏదైనా ఐటీలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక చదువులో కావచ్చు, దేంట్లోనైనా సరే ఒకవేళ ఈ 8 ఉన్న వాళ్ళు బ్యాక్లాగ్స్ ఉంటాయి. చాలా మంది చూస్తున్నా నేను ఈ మధ్య కాల్ చేస్తున్నప్పుడు. ఇట్లా ఈ 8 ఉన్నప్పుడు చదువులో వెనకబడుతుంటారు, జాబ్ రాకపోవడం వెనకబడుతుంటారు, అప్పులు పాలవుతుంటారు, అప్పులు అవుతుంటాయి. వీళ్ళకి ఎందుకు అప్పులు అవుతాయంటే వీళ్ళ లైఫ్లో రావాల్సింది ఈ రోజు రావాల్సిన పని, ఇప్పుడు డబ్బు రావాలి, ₹1,00,00,000 రావాలనుకుందాం, సరే ₹1,00,00,000 ₹10 ₹100 రావాలి, రేపు రావాలని అనుకుంటే వీళ్ళ లైఫ్లో 15 days 20 days టైం పడుతుంటుంది. అంటే ఏం చేస్తారు వీళ్ళు, ఈ 15 days 20 days గడవాలి కదా వీళ్ళకు, అంటే తినాలి, లేకపోతే ఏదన్నా అప్పులు కట్టాలి, ఏదైనా చేయాల్సిన టైంలో వీళ్ళు ఈ 15-20 days 1 month 2 months 3 months ఎక్కువ కూడా కావచ్చు ఇంకా అన్నప్పుడు వీళ్ళు అప్పు చేస్తారు. అప్పు చేసినప్పుడు ఈ డబ్బు వీళ్ళకి రావాల్సింది లేట్ అవుతూనే ఉంటది. ఆ ప్రయత్నం అనుకొని కొత్త ప్రయత్నానికి వెళ్తారు. మళ్ళీ కొత్త ప్రయత్నం వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్తగా, అంటే ఎప్పుడు కూడా వీళ్ళకి లేట్ అవుతుంటుంది. ఈ కొత్త ప్రయత్నాలతో ఒక ప్రయత్నాన్ని ఆపేసి అది కరెక్ట్గా అయ్యే టైంలో మానుకొని కొత్త ప్రయత్నానికి వెళ్తారు. కొత్త ప్రయత్నానికి వెళ్ళినప్పుడు అంతా లాస్ అవుతుంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తారు, తెచ్చుకున్న డబ్బు ఏమవుతుంది, వడ్డీలు ఎక్కువ అవుతుంటాయి, పెరిగిపోతుంటది. వీళ్ళని టార్చర్ చేస్తుంటారు. టార్చర్ చేసే కొద్దీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంకా కొత్త అప్పులు చేస్తుంటారు. అప్పుల భారం తల మీద పడి మనకు రావాల్సిన ప్రతి సక్సెస్ రాకుండా ఇబ్బందుల పాలయ్యి టెన్షన్ వాతావరణం. నేను చాలా మందిని చూశాను, వీళ్ళు నంబర్ కూడా తీసుకోలేరు. వీళ్ళ లైఫ్లో మ్యారేజ్ డేటు 8 ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఇంకా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది చూశాను నేను. మ్యారేజ్ చేసుకోలేదు వీళ్ళు చాలా మంది. నేను కొంతమంది ఇప్పుడు 19 మ్యారేజ్ డేట్ ఆగస్టులో ఉందని మనం చెప్పుకుంటున్నాము. చాలా మంది ఈ మ్యారేజ్ డేట్ అంటే వాళ్ళు స్ట్రగుల్స్ పడుతుంటారు. ఈ 8 ఉన్న వాళ్ళు ఇంకా స్ట్రగుల్, అంటే డబ్బు సరిపడకనో లేకపోతే ఏదో విధంగా, అంటే వాళ్ళ లైఫ్లో మ్యారేజ్ చేసుకోవడానికి కూడా కష్టపడి అంటే కాకుండా చేస్తుంది. ప్రతి పనిని వీళ్ళు ఆలోచించనీయకుండా ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ మైండ్తో ఉంటారు. నంబర్ మార్చుకోమంటే కూడా వీళ్ళ లైఫ్లో ఏం చేస్తారంటే చూద్దాంలే చేద్దాంలే అట్లనే పోయి నంబర్ మార్చుకోలేరు. చాలా అంటే మనం సొల్యూషన్ ఇచ్చినా కూడా సొల్యూషన్ చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళందరూ ఉన్నారు. అందుకనే వీళ్ళు ఏదో ఒకటి చేసి మీ నంబర్ 8 ఉంటే, నంబర్ ఎండింగ్లో 8 ఉన్నా సరే, మీ మ్యారేజ్ డేట్ 8 ఉన్నా సరే, 8 మీ లైఫ్లో ఎక్కువ ఉన్నా సరే, త్వరగా ఆ మార్పులు చేసుకొని మీ లైఫ్ని సక్సెస్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు నేను ఇంత తెలివితేటలతో ఉన్నా కదా, ఇంతమందికి సమాధానాలు ఇస్తున్నా కదా, ఇంతమందికి ఇది చేస్తున్నా కదా అని వీళ్ళకు ఒక ఉంటుంది, మైండ్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్తో అది కూడా చేసుకోలేరు, మార్చుకోలేరు వీళ్ళు. చూద్దాంలే చేద్దాంలే అంటే వీళ్ళ లైఫ్లో ప్రతిదీ లేట్ అవుతుంటుంది. కాబట్టి ఈ లేట్నెస్ అని నేను మీకే గుచ్చి చెప్తున్నాను. కాబట్టి ఈ లేట్ అనేది చేసుకోకండి, ఇమీడియట్గా మీ లైఫ్లో జరిగిపోవాలి. నేను చాలా మందిని చూశాను, కన్సల్టేషన్ వస్తుంది కదా, ఈ 8 లాస్ట్ ఉన్న వాళ్ళ నంబర్స్లో కన్సల్టేషన్ వస్తుంది. ఎందుకో కానీ వీళ్ళకే దాదాపు 5-6 రోజులు కన్సల్టేషన్ పడుతుంది. అంటే నాకు ఏదైనా వర్క్ పడడము, లేకపోతే ఇంకేదో చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోవడము, అట్లా ఈ 5-6 రోజులు వీళ్ళ కన్సల్టేషన్ లేట్ అవుతుంటుంది. వీళ్ళ లైఫ్లో జరగాల్సింది వీళ్ళు కూడా ఏం చేస్తారంటే సార్ ఫోన్ చేస్తారులే అని చెప్పేసి ఆగిపోతారు. అట్లా వీళ్ళ లైఫ్లో ఇలా అన్ని లేట్ కూడా కన్సల్టేషన్ మాట్లాడడానికినే లేట్ అవుతున్నప్పుడు వీళ్ళ లైఫ్లో ఎందుకు లేట్ అవుతుందో మీరే చూసుకోండి. అందుకనే ఇలాంటి నంబర్స్ ఉంటే త్వరగా మార్చుకోండి. ఏ నంబర్ ఉన్నా, 7 ఉన్నా, 4 ఉన్నా, ఏదున్నా త్వరగా మార్చుకొని ముందుకెళ్ళండి. 100% సక్సెస్ ఉంటుంది. సో విన్నారు కదా, అంటే మొబైల్ నెంబర్ లాస్ట్ 9-10 డిజిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని సార్ అయితే చెప్తూ ఉన్నారు. మీ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుంటూ మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ మొబైల్ నెంబర్స్ ఏమి ఉంటాయి కనుక డిజిట్స్ మీకు లక్కీగా లక్కీగా వస్తుందో తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్.